భూలోకమున మీలో ఇద్దరు ఏకమనసుకులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. నీ సహోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగాను సుంకరిగాను పరిగణింపుడు. పరలోకమందు మీరు వేనిని బంధింతురో అవి భూలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనసుకులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది ఇచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలయనా ఎక్కడ 2-3 నా పేరట కూడుదురో అక్కడ వారి మధ్యన నేను ఉన్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అత్యంత ముఖ్యమైన జీవిత సత్యాలను నేర్పిస్తూ ఉన్నారు. ఈ భాగములో సహోదరుడు పాపం చేసినప్పుడు వారిని సంపాదించుకొనుటకు అనుసరించవలసినటువంటి పద్ధతిని మరియు ప్రార్థన యొక్క శక్తిని గురించి ప్రభు స్పష్టముగా వారికి వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తు ప్రభు 18వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఆయన పలుకుతూ ఉన్నారు. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఈ భావం ఏమిటి, బంధించడం ఏమిటి, లేదా విప్పడం ఏంటిది అనేటువంటిది కొంతసేపు మనము ధ్యానం చేసుకుందాం. ఇది మనకి బాగా అర్థం చేసుకోవాలి అంటే గనక యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని క్రీస్తు ప్రభు పలికెను. ఈ మాటలను బట్టి ఇక్కడ వేనిని బంధింతువో వేనిని విప్పుదవో అంటే క్రీస్తు ప్రభువు క్షమాపణ గురించి తెలియపరుస్తున్నారు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తెరగలం. ఎందుకని క్రీస్తు ప్రభు క్షమాపణ గురించి అదే విధముగా ఏకమనసుకులై ఎక్కడ 2-3 కూడి ఉంటారో అన్నటువంటి మాటలను ఎందుకు ఆయన పలుకుతూ ఉన్నాడు అంటే, దానికి ముందు వచనాలను కనుక మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే కనుక ఇదిగో ఈ శిష్యులలో అనైక్యత కనపడుతూ ఉంది. కాబట్టి వారిలో ఐక్యత అనేటువంటిది లేదని క్రీస్తు ప్రభు గమనించారు. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఐక్యత అనేటువంటిది ఉంటుందో క్షమాపణ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత అనేటువంటిది ఉండదో అక్కడ క్షమాపణ ఉండదు అని దేవుడు తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా వారిలో ఎవరు గొప్పవారు, ఎవరు అధికులు అన్నటువంటి ఆలోచనలు వాళ్ళు తలెత్తినాయి. కాబట్టి వారిలో ఐక్యత అనేటువంటిది లేదు, క్షమాపణ అనేటువంటిది లేదు. ఇది గమనించినటువంటి క్రీస్తు ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో మీరు భూలోకములో వేనిని విప్పుదురో, మీరు భూలోకములో ఎవరినైతే క్షమిస్తూ ఉంటారో ఇదిగో పరలోకములో కూడా మీకు క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. అదే విధముగా పరలోకములో కూడా అవి విప్పబడుతూ ఉంటాయి అని చెబుతూ ఉన్నాడు. భూలోకంలో మీరు ఎవరినైతే క్షమించరో అవి పరలోకంలో కూడా క్షమింపబడవు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అవి భూలోకంలో పరలోకంలో కూడా అవి విప్పబడవు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఈ శిష్యుల్లో క్షమాగుణాన్ని పెంపొందించాలి అని, ఐక్యతను పెంపొందించాలని ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు. అందుకనే వారికి చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే క్షమాపణ అనేటువంటిది ఒక హక్కు కాదు, ఇది బాధ్యత అని.
శిష్యులుగా ఉంటున్నటువంటి మీరు, ఒక సంఘముగా ఉంటున్నటువంటి మీరు, ఒక కుటుంబముగా ఉంటున్నటువంటి మీరు, మీ జీవితంలో క్షమాపణ అనేటువంటిది మనం ఒక బాధ్యతగా చూడాలి అని ఈరోజు క్రీస్తు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక కుటుంబంగా ఉంటున్నటువంటి మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత కలిగి మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో ఆ ప్రార్థనకు నా తండ్రి తప్పనిసరిగా సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కడైతే ఐక్యత కలిగి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని ఈరోజు సత్యాలను దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకములో ఎవరైనా మనకు కీడు చేస్తే మనం కోపగించుకుంటూ ఉంటాము, పగ తీర్చుకుంటూ ఉంటాము, లేదా చాడీలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు వీటన్నిటికీ భిన్నమైనటువంటి సత్యాలను మనకి తెలియపరుస్తున్నారు. ఏమిటి అది అంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఊరంతా చాటు చెప్పడమే కాదు, ముందుగా అతని దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక పూర్వకంగా ప్రేమపూర్వకంగా మందలించి తన తప్పును సరిదిద్దాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉంటుంటే, మనమేమో ఎవరైనా తప్పు చేస్తే గనక దానిని ఆసరాగా తీసుకుంటూ ఉంటాము, అవకాశంగా తీసుకుంటూ ఉంటాము, ఇతరుల అందరినీ కూడా వారిని అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామే తప్ప వారిని సంపాదించుకోవడానికి మనం ఏమాత్రము కూడా ప్రయత్నం చేయము అని దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ప్రేమతో సరిదిద్దాలే తప్ప అవకాశం దొరికింది కదా అన్నటువంటి విధముగా వారు చేసినటువంటి తప్పును 10 మందికి మనం చెప్పకూడదు అని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మన మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు పుకార్లు పుట్టించడం మానివేసి బైబిల్ చెప్పినటువంటి విధముగా ప్రేమ మార్గాన్ని అనుసరిస్తూ అదేవిధంగా క్షమాగుణాన్ని కలిగి ఒకరినొకరు సరిదిద్దుకుంటూ ఐక్యత కలిగి జీవించాలి, ప్రార్థించాలి. అక్కడే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు దొరుకుతూ ఉంటాయి అని ఈరోజు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించడానికి మన అందరము కూడా ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడు అయిన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు. ఈరోజు ఐక్యత లేనటువంటి కుటుంబాలను, ఐక్యత లేనటువంటి సంఘాలను ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, మీరు ఏ విధముగా అయితే ఈరోజు మీరు ఎన్నుకున్నటువంటి శిష్యులకు ఐక్యత గురించి బోధిస్తూ ఉన్నారో అదే విధముగా ఈ వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబముతో ఐక్యత కలిగి, సంఘముతో ఐక్యత కలిగి జీవించడానికి కావలసినటువంటి అవకాశాలను వారు కల్పించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.